సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. కేంద్ర ప్రభుత్వ కూర్పు అయిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించిన కూర్పు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి అనేక రకాల చర్చలు కొనసాగుతున్నాయి. అనేక వార్తలు సోషల్ మీడియాలో గుప్పమంటున్నాయి. ఎవరికి ఎలాంటి మంత్రి పదవి పోస్టు దక్కుతుంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తారు కూటమి ప్రభుత్వం అనేది కూడా, ముఖ్యంగా చంద్రబాబు ఎలాంటి పొజిషన్ కట్టబెడతారు పవన్ కళ్యాణ్కి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి దక్కబోతుంది అనేటువంటి ఒక వార్త వైరల్గా మారుతుంది. నిజంగానే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా, లేక హోంశాఖ ఏమన్నా ఇస్తారా, లేక ఇతర క్యాబినెట్ పదవి ఇస్తారా? దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం హోదా అనేటువంటి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. సో నిజంగానే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పెట్టబోతున్నారా? పెడితే పూర్తి స్థాయి పవర్స్ డిప్యూటీ సీఎంకి ఉంటాయా? డిప్యూటీ సీఎం అనేది ఒక పొజిషన్ ట్యాగ్ మాత్రమే. అది అంటే దానికి ప్రత్యేకమైనటువంటి పదవులు, ప్రత్యేకమైనటువంటి హోదాలు, ప్రివిలేజెస్ అటువంటి ఏమీ కూడా ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే మినిస్ట్రీలో మనం 3 వర్గాలుగా మినిస్ట్రీని విభజించుకుంటే, ఒకటి ముఖ్యమంత్రి, రెండవది క్యాబినెట్ స్థాయి పదవులు, తర్వాత సహాయ పదవులు. ఇవి కేంద్ర స్థాయిలో చూసినప్పుడు మనం చూస్తాం. రాష్ట్ర మంత్రులకు వచ్చేసరికి ఏంటంటే అందరూ కూడా ఒకే స్థాయి పదవుల్లో ఉంటాయి. కాకపోతే ప్రాధాన్యం ఉండేటువంటి శాఖలు కొన్ని ఉంటాయి. సో ఆ శాఖను బట్టి ప్రాధాన్యం మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మిగతా మంత్రుల పదవులు అందరికీ కూడా దాదాపు సమానంగా ఉంటాయి. ఇంకొక కన్సిడరేషన్ ఏముంటుందంటే, లా అండ్ ఆర్డర్, హోమ్ మినిస్ట్రీ ఎవరి కంట్రోల్లో ఉంటే అది సెకండ్ పొజిషన్ కింద, టాప్ పొజిషన్ కింద మనం చూస్తాం. అందుకే ఎక్కువ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి దగ్గర చూస్తూ ఉంటాం. లాస్ట్ 10 ఏళ్లలో అంటే 2014 నుంచి జరిగినటువంటి రాజకీయం మనం చూస్తే కనుక ఏదో ఈ డిప్యూటీ సీఎం పదవి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కిరీటం లాగా, అది పెట్టుకున్న వాళ్ళు ఏదో అద్భుతాలు సాధించేస్తారనేటువంటి ఒక భ్రమ ఉండేది. ఆ భ్రమను ఈ లాస్ట్ 5 ఇయర్స్లో బద్దలు కొట్టేశారు. ఎందుకంటే అంతకు ముందర చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా కేసీఆర్ గారి గురించి చెప్పాలి. కేసీఆర్ గారు ఏంటంటే ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇస్తారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. సో దళితులకి ముఖ్యమంత్రి అనేటువంటి ఒక మాట చెప్పి, మళ్ళీ మైనారిటీలు ఎక్కడన్నా ఇబ్బంది పడతారేమో అని చెప్పని 2 ఉప ముఖ్యమంత్రి పదవులు సృష్టించి ఒక దళితులకి ఒక మైనారిటీలకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చినరాజప్ప గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. తర్వాత కేఈ కృష్ణమూర్తి గారికి కూడా ఉప ముఖ్యమంత్రి, అంటే రాయలసీమ ఆంధ్ర అన్నట్టుగా ఆయన ఒక ఈక్వేషన్ తీసుకొచ్చినట్టుగా చూపించారు. బట్ ఆ 2 కూడా బీసీ వర్గాలని ఆకట్టుకునేటువంటి క్రమంలో ఒకటి, మరొకటేమో కాపు వర్గాలను ఆకట్టుకునేటువంటి క్రమంలో మరొకటి, ఇట్లా ఒక చర్చ జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఎందుకంటే 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఎందుకు 4 తీసుకోవడానికి కూడా పనికొచ్చే పోస్టులు కాదు అది. ఎందుకంటే వాళ్ళ శాఖ ఏంటో కూడా తెలియదు. శాఖ ఏంటో కూడా క్లారిటీ లేకుండా ఉప ముఖ్యమంత్రి అని చెప్పిన దానివల్ల ఉపయోగమే లేదు. ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక మైనారిటీ, ఇవన్నీ విచిత్రమైనటువంటి విన్యాసాలన్నీ కూడా అప్పుడు జరిగినాయి క్యాబినెట్లో. ఇప్పుడు ఏంటంటే చాలా క్లియర్గా తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఉప ముఖ్యమంత్రి పదవి అంటే ఒకరికే ఇస్తే ఆ గౌరవం ఉండదు. అసలు ఉప ముఖ్యమంత్రి పదవే గౌరవం లేని పదవి అనేటువంటి ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో చాలామంది కామెంట్స్ చేసి మనం చూసాం. సో అలాంటప్పుడు ఈ 6,000 పదవులు మాకు అవసరం లేదన్న వాళ్ళు వదిలేశారు చాలామంది. తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు ఉన్న అగ్రిమెంట్ ఏంటి, వీరు ముఖ్యమంత్రి అయితే వారు ఉప ముఖ్యమంత్రి, వారు ఉప ముఖ్యమంత్రి అయితే వీరు ముఖ్యమంత్రి అన్నారు. తర్వాత ఒక 6,000 నాకు అవసరమే లేదని చెప్పని ఉప ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కూడా అన్నారు, అవసరం లేదన్నమాట ముఖ్యమంత్రులు కూడా అన్నారు. సో ఇప్పుడు ఈ 10 ఏళ్లలోనే ఈ ప్రయారిటీలు ఎక్కువైనాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి అనే ట్యాగ్ లైన్ తగిలించడం వల్ల పెద్దగా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినట్టుగా 2-3 మళ్ళీ పెట్టకుండా ఒకరినే, ఇక్కడ భట్టి విక్రమార్క గారు ఎట్లయితే ఉన్నారో ఒకరినే శాఖ కూడా కేటాయించారు, ఒకరినే ఇవ్వాలి అనేటువంటి. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పొజిషన్ ఇచ్చినప్పటికీ కూడా ప్రజాభవన్ మొత్తం, ప్రగతి భవన్ అంటే సీఎం రెసిడెన్స్ కింద ఏదైతే మొన్నటి వరకు మన్ననలు అందుకుందో ఆ ప్లేస్ మొత్తం కూడా ఆయనకు అప్పగించేశారు రేవంత్ రెడ్డి గారు. సో అది ఒక బ్యాలెన్స్ యాక్ట్ కింద మారింది. రేపు పవన్ కళ్యాణ్ని విపరీతంగా అభిమానించేటువంటి వాళ్ళు కానీ, ఆయన అనుయాయులు కానీ కోరుకునేది ఏంటంటే కూటమిలో ఆ ప్రాధాన్యం తగ్గకూడదు అనేటువంటి అభిప్రాయం. ఒకవేళ లా అండ్ ఆర్డర్, హోమ్ మినిస్ట్రీ ఇచ్చినా కానీ, హోమ్ మినిస్ట్రీ అనేది ఓన్లీ ట్రాన్స్ఫర్లకు ఉపయోగించి లా అండ్ ఆర్డర్ మొత్తం సీఎం కంట్రోల్లో ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదవి విషయంలో ఒక క్లారిటీ ఉంది ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారికి కూడా క్లారిటీ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా క్లారిటీ ఉంది.
హోదా విషయం కంటే కూడా బాధ్యతల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నేషనల్ మీడియా ప్రమాణ స్వీకారంలో ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి పైన ఆసక్తిగా ఉన్నారు. ఆయన అసలు ఉప ముఖ్యమంత్రి పదవి కాదు, ఏ పదవి పైన ఆసక్తిగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా నేను పూర్తి జీతాన్ని తీసుకుంటాను అసెంబ్లీ నుంచి అన్నారు. అంటే ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా చాలా అద్భుతంగా నేను చెయ్యాలి అనే పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఉప ముఖ్యమంత్రి పైన ఆసక్తి కాదు, అది ఏదో ఇంటర్ప్రిటేషన్లో రాంగ్ ఏమో నాకైతే అనిపించింది. అలానే ఉప ముఖ్యమంత్రి అనేటువంటి మాటను ఉపయోగిస్తూనే ఆయన కోరుకున్నటువంటి కీలక శాఖలు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి వీళ్ళిద్దరి మధ్య కుదిరినటువంటి అవగాహన కానీ వారిద్దరి మధ్య ఏర్పడినటువంటి సఖ్యత వల్లనే ఈ విజయం, అద్భుతమైనటువంటి విజయం సాధ్యమైంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఉప ముఖ్యమంత్రి అనేటువంటి హోదాతో పాటు కీలక శాఖలు ఇవ్వడానికి స్కోప్ అయితే గతంలో మంత్రివర్గంలో పనిచేసినటువంటి అనుభవం అయితే పవన్ కళ్యాణ్కి లేదు. సో కాబట్టి అలాంటి కీలక శాఖలు ఇవ్వడం వల్ల తను అది సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారనే అనుమానాలు ఇక్కడ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలే గుర్తు చేసుకోవాలి. ముఖ్యమంత్రి పని అంటే ఏంటి, ఒక గుంపు మేస్త్రి పని అని చెప్పారు. నువ్వు ఏ పని చేయాలని పని చేసేటప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి, దానికి అనుభవమే ఉండాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా అది సేమ్ వర్తిస్తుంది కదా. ఇప్పుడు ఆయన ఏదో ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు అలా అనుకుంటే కేంద్ర మంత్రివర్గంలోకి ఫస్ట్ టైమర్స్ని చాలా మందిని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే ఇద్దరు ఉన్నారు కదా. ఒకవైపు నుంచి టీడీపీలో గెలిచినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఫస్ట్ టైం ఎంపీగా గెలిచారు, ఫస్ట్ టైం మినిస్ట్రీలోకి కూడా వెళ్ళారు ఆయన కేంద్ర మంత్రి వర్గంలోకి. పైగా అది రేపు ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి అనుభవం రీత్యా మంచి మంత్రి పదవి దక్కొచ్చు ఆయనకి. అలానే ఇప్పుడు శ్రీనివాస్ వర్మ ఉన్నారు, ఆయన ఎక్కడ అసలు ఏ పొజిషన్ చేయలేదు కదా, ఒక కనీసం లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా గెలవలేదు కదా ఆయన. ఫస్ట్ టైం డైరెక్ట్ ఎంపీ అయ్యారు, డైరెక్ట్గా మినిస్ట్రీలోకి వెళ్ళారు. కాబట్టి అది చేయగలరా లేదా, ఆ సామర్థ్యం ఉంటుందా లేదా, ఇదంతా అవగాహన లేనటువంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు. అయితే ఒకటి, నిర్ణయం తీసుకోవడంలో సామర్థ్యం ఉందా లేదా, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక నలుగురు ఆఫీసర్స్ ఒక ప్రపోజల్ తెచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి కనీసం సమీక్షించి నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం ఉందా లేదా, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అది తీసుకోగలరు కాబట్టే కదా 10 ఏళ్ళుగా ఎంత రాజకీయ పోరాటం చేస్తూ వచ్చారు. సో ప్రజలకు ఏది అవసరమో పవన్ కళ్యాణ్కి తెలుసు కాబట్టి ఆయన దాని రిలేటెడ్గా ఇప్పుడు ఇంకొక సమాచారం కూడా వస్తుంది. ఆయన ఎక్కువ వ్యవసాయ శాఖ మీద కానీ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మీద కానీ వాటి మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ఆంధ్రప్రదేశ్ విస్తృతి చాలా ఎక్కువ పట్టణాల కంటే కూడా. ఈవెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అడగొచ్చేమో, ఎవరు కాదన్నారు. ఇప్పుడు ఆ మినిస్ట్రీలో ఇప్పుడు మంత్రివర్గంలో ఉండేటువంటి కీలక శాఖలు ఒక 8 నుంచి 10 శాఖలు ఉన్నాయి. సో ఆర్థిక శాఖ, ఇటువంటి శాఖలు కాకపోయినా రెవెన్యూ శాఖ, హోమ్ శాఖ కూడా ఆయన అడగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కానీ ఆయన ఫలానా శాఖ అని అడిగేటువంటి పరిస్థితిలో లేరు కాబట్టి ఆయనంతటా ఆయన ఫామ్ హౌస్, ఈ వ్యవహారం ఇవన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి వ్యవసాయ శాఖ కానీ పంచాయతీరాజ్ శాఖ అయినా కానీ చాలా పవర్ఫుల్ ఇదవుతుంది. ఎందుకంటే జాతీయ స్థాయి అనేక పథకాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి అనేక పథకాలు పంచాయతీరాజ్ శాఖ నుంచే అమలు అవుతాయి. ఇప్పుడు మనం వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, నరేగా అంటారు, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, పనికి ఉపాధి హామీ పథకం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి. అలానే మెప్మా ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి కొన్ని. ఇవన్నీ కూడా గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి రోడ్లు వేసేటువంటివి, డ్రైనేజ్ వ్యవస్థలు సృష్టించేటువంటివి. ప్రతి స్వచ్ఛ భారత్ కింద గ్రామీణ వ్యవస్థకి వచ్చిన నిధులు ఎవరికి రాలా. సో కాబట్టి నిధుల పరంగా కొరత ఉండేటువంటిది కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు అవన్నీ కూడా పారదర్శకంగా ఆ పనులు నిర్వహించాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్లో ఉంది. కాబట్టి ఆయన గ్రామీణాభివృద్ధి లాంటి అంశాలపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి అటువంటి శాఖలు ఏదైనా కోరవచ్చు. అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్, నాకు హోమ్ మినిస్ట్రీ కూడా కావాలంటే చంద్రబాబు నాయుడు గారు వద్దంటారని నేనైతే అనుకోవడం. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీల్లో 100% రిజల్ట్ సాధించినటువంటి పార్టీ జనసేన పార్టీ, 94-95% రిజల్ట్ సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, 80% రిజల్ట్ సాధించిన పార్టీ బీజేపీ. అలానే మంత్రివర్గాన్ని కూడా మనం ఒక ఈక్వేషన్లో చూస్తే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం 15% మించకుండా శాసనసభలో ఉన్నటువంటి స్థానాల విషయంలో 15% మించకుండా మంత్రివర్గ కూర్పు ఉండాలి. అంటే 175 అసెంబ్లీ స్థానాల్లో మంత్రివర్గం అంటే 26 పాయింట్ సంథింగ్ వస్తుంది. కానీ 26 మంది మంత్రుల వరకు ఏర్పాటు చేయడానికి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. కాబట్టి చీఫ్ మినిస్టర్ని పక్కన పెట్టేస్తే 25 మంది మంత్రుల్ని కేటాయించడానికి అవకాశం ఉంది. ఆ 28 మందికి కూడా 25 మందిని కూడా
వీళ్ళ గెలుపుల క్రైటీరియా ప్రకారం మనం విభజించి చూస్తే 26 మందిని విభజించి చూస్తే కనీసం జనసేన పార్టీకి 3 మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా అఖండ విజయం సాధించింది. 144 చోట్ల పోటీ చేసి 135 చోట్ల గెలుపొందడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి చాలామంది సీనియర్స్, సామాజిక కాంబినేషన్స్ ఇవన్నీ బోల్డన్ ఉన్నాయి, వాళ్ళందరినీ సాటిస్ఫై చేసుకోవాలి. సో ఈ పర్సంటేజెస్ వారీగా షేర్ చేసుకుంటే 26 మంది మంత్రుల్లో 21 మంది తెలుగుదేశం వాళ్ళే ఉండడానికి అవకాశం ఉంది, 3 జనసేన వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది, అలానే 1-2 బీజేపీకి ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఇక్కడ ఈక్వేషన్ అంటే 20 చీఫ్ మినిస్టర్తో కలుపుకుంటే 20-21 టీడీపీకి పోతే మిగతా 5 శాఖల్ని 5 మంత్రుల పదవుల్ని జనసేన బీజేపీ పంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జనసేనలో కూడా కనీసం 3-4 మంది పదవులు, అంటే 10 మంది వరకు పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. కనీసం 3-4 పదవులు ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. అలానే అక్కడ వచ్చినటువంటి కాంబినేషన్ మళ్ళీ ఇక్కడ రాకూడదు. సామాజిక వర్గాల అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసేలాగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు ఈ కాంబినేషన్స్ అన్నింటిని దృష్టిలో ఉంచుకుని మళ్ళీ ప్రాంతాలు జిల్లాల వారీగా చూస్తే కనుక 13 ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే కనీసం 13 ఉమ్మడి జిల్లాలకి కూడా రిప్రజెంటేషన్ ఉండాలి. సో ఆ ప్రాంతాల కాంబినేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గెలుపు, అనుభవం, సామర్థ్యం ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని కూర్చడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. బట్ ఇద్దరు కూడా ఒక కన్క్లూజన్కి వచ్చేసారు ఆల్రెడీ. ఎన్ని పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనే దాని మీద ఒక కన్క్లూజన్కి అయితే వచ్చేసారు అనేది సమాచారం. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది రిజర్వ్డ్ ఫర్ పవన్ కళ్యాణ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. శాఖ విషయంలోనే కొంత అటు ఇటుగా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు ఆల్రెడీ, ఏర్పాట్లు జరుగుతున్నటువంటి ప్రదేశాన్ని కూడా పరిశీలించారు, ప్రమాణ స్వీకార ఏర్పాట్లు. ఇప్పుడు ఉండవల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసం దగ్గర సంప్రదింపులు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు నేరుగా విశాఖపట్నం వచ్చారు, అనకాపల్లి వెళ్ళారు. ఆయన ఎన్నికల ప్రచార సమయంలో ఒక మాట ఇచ్చారు, గెలిచిన వెంటనే నూకాంబిక అమ్మవారికి పూజలు చేస్తానని చెప్పని ఒక మాట ఇచ్చారు. దాని ప్రకారం ఆయన అక్కడికి వెళ్ళి మొక్కు చెల్లించుకున్నారు. నేరుగా తన సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్ళారు. పిఠాపురంలో సమాలోచనల తర్వాత బహుశా రేపు ఉదయానికి కానీ రేపు మధ్యాహ్నానికి కానీ అమరావతికి, అంటే తాడేపల్లికి వచ్చేస్తారు, మంగళగిరికి వచ్చేస్తారు ఆయన. సో ఆ సందర్భంలో వీళ్ళ మధ్య ఫైనల్ చర్చలు జరిగేటువంటి రేపు సమావేశం ఉంది, రేపు భాగస్వామ్య పక్షాల సమావేశం ఉంది. వీళ్ళందరూ కలిసి శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాలి. సేమ్ ఢిల్లీలో ఎట్లా ఉందో ప్రాసెస్ ఎట్లా ఉందో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. 3 పార్టీలకి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసి శాసనసభాపక్ష, ఒక తెలుగుదేశం ఎన్నుకునేటువంటి ముఖ్యమంత్రి కాదు, ఇది కూటమి ముఖ్యమంత్రి అనేటువంటి క్లారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం చూస్తే 2014 ఎన్నికల్లో చూస్తే బీజేపీ గెలిచిన సీట్లు 4, అందులో 2కి మంత్రి పదవులు దక్కినాయి. సో అక్కడ కూటమి అనేటువంటి కాంబినేషన్ పెద్దగా కనిపించాల, ఇక్కడ కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో గెలిచినా కానీ 21 మంది జనసేన సభ్యులు కనిపిస్తున్నారు, 8 మంది బీజేపీ సభ్యులు కనిపిస్తున్నారు, 11 మంది మినహా మిగతా అందరూ కూడా అధికార పక్షం వాళ్ళే కనిపిస్తున్నారు. కాబట్టి ఒక ఐక్యత చూపించాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కలిసి కూటమి మీటింగ్ పెడుతున్నారు. కూటమి పక్షాన శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటారు. ఆ రిప్రజెంటేషన్ గవర్నర్ గారికి అందిస్తారు. దానికి వెంటనే ప్రమాణ స్వీకారం మరుసటి రోజుకి ప్రణాళిక సిద్ధమవుతుంది. కాబట్టి సాయంత్రానికి మంత్రి పదవులు, పోస్టుల విషయంలో కూడా శాఖల కేటాయింపు పైన స్పష్టత రాపోయినా కానీ ఎవరెవరు మంత్రివర్గంలో ఉంటారనే అంశంపైన అయితే స్పష్టత వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ సార్. సో మొత్తానికి అది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పుకు సంబంధించి తాజాగా కొనసాగుతున్నటువంటి చర్చ ఇది. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారనేటువంటి ఒక వార్త వైరల్గా మారుతుంది. నిజంగానే డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్కి కట్టబెడితే దానికి ఎలాంటి పవర్స్ ఉంటాయి, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.